వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. కొట్టిగుండాల గ్రామంలో బుధవారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. మండల కన్వీనర్ పోలినేని చంద్రబాబు నాయుడు, గ్రామ నాయకుడు దొడ్డేటి రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పాల్గొన్నారు. లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి పెన్షన్లను అందజేసి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహకారంతో ఏర్పాటు చేసిన విపిఆర్ అమృతధార వాటర్ ప్లాంట్ ను ఎమ్మెల్యే ప్రారంభించారు. అలాగే గ్రామ పరిశుభ్రత కోసం అందుబాటులోకి తీసుకొచ్చిన స్వచ్ఛరథం నూతన ట్రాక్టర్ ను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. గ్రామీణ ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించేందుకు అవసరమైన ప్రాంతాల్లో అమృతధార వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ప్రజలకు మేలు చేసే ఇలాంటి సంక్షేమ సేవా కార్యక్రమాలు భవిష్యత్తులో మరింత విస్తృతంగా కొనసాగుతాయని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ పోలినేని చంద్రబాబు నాయుడు, నెల్లూరు పార్లమెంట్ టీడీపీ పార్టీ ఉపాధ్యక్షులు మామిళ్లపల్లి ఓంకార్, ఉదయగిరి నియోజకవర్గ టెలికాం అడ్వైజరీ కమిటీ డైరెక్టర్ తాటికొండ అనూష, మాజీ మండల కన్వీనర్ బొట్లగుంట హరిబాబు, క్లస్టర్ ఇన్ఛార్జ్ పోలినేని రమేష్, మండల టీడీపీ పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ జాగర్లమూడి శ్రీనివాసరావు, సీనియర్ నాయకులు యారవ కృష్ణయ్య, గరిమెనపెంట సొసైటీ అధ్యక్షులు అల్లిక మధు, మాజీ ఎంపీటీసీ దొడ్డేటి రామ్మోహన్ రావు, మహిళా అధ్యక్షురాలు చిమ్మిలి శ్రీదేవి, మాజీ మహిళా అధ్యక్షురాలు కుంకు జయమ్మ, మాజీ సర్పంచ్ కోవి వాల్యాద్రి, నాయకులు దేవినేని వెంకట సుబ్బయ్య, కిలారి నరేంద్ర, మార్కండేయులు తదితర మండల గ్రామ నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు. అయినటువంటి రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి నమస్కారములు. సార్, నా పేరు మల్లవరం తిరుపతి, నెల్లూరు జిల్లా కొండాపురం మండలం. ఇంతకుముందు నేను నడవలేకపోతున్నా ఉండేవన్నీ. ఇప్పుడు సార్ గారు ట్రై సైకిల్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. స్థానంలో ఉందని తెలియజేస్తా ఉన్నాం. ఈ యొక్క పింఛన్ల కార్యక్రమంలో రాబోయే రోజుల్లో అన్నీ కూడా ఆన్లైన్లో ఉన్నాయి. ప్రతి ఒక్క అరువుడు కూడా పింఛన్లు కూడా రాబోతూ ఉన్నాయి. దీనికి సంబంధించిన డిపార్ట్మెంట్ వారు మా యొక్క నాయకుల సహకారం కూడా తీసుకుని ఇంకా కొండాపురం కన్వీనర్ చంద్రబాబుకి, అలాగే ఇతర నాయకులందరికీ కూడా, మన జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడు ఓంకార్ గారికి కానీ మిగతా అందరి నాయకులకి క్షమించాలి, అందరూ చాలా మంది ఉన్నారు స్టేజ్ మీద. మన జనసేన ఇన్ఛార్జి గారికి, అలాగే బీజేపీ నాయకులకి అందరికీ కూడా నా ధన్యవాదాలు. ఈరోజు మనం 3 కార్యక్రమాలకి ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా గొట్టుగుండాల పంచాయతీలో ఈ రోజున పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ఒకటి, తర్వాత స్వచ్ఛాంధ్ర రథం ఒక ట్రాక్టర్ రోడ్ ఓపెన్ చేసుకున్నాం. అలాగే విపిఆర్ గారి ఫౌండేషన్ నుంచి ఒక వాటర్ ప్లాంట్ ఓపెన్ చేసుకున్నాం. కేవలం ఈరోజు ఒక్కరోజే ఇది ఒక 8 లక్షలు, ట్రాక్టర్ ఒక 8 లక్షలు, దాదాపు 16 లక్షల రూపాయలు ఈ పంచాయతీకి మనం ఖర్చు పెట్టడం జరిగింది. దానికి తోడుగా పెన్షన్ కార్యక్రమానికి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ లో పాల్గొన్నాం. మీకు అందరూ తెలుసు, 4,000 రూపాయల పెన్షన్ గానీ, అలాగే 6,000 గానీ, 15,000 గానీ అన్ని రకాల పెన్షన్లు మనం ఈ రోజున డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. కేవలం కొండాపురం మండలంలో ఈ రోజున మనం 5,241 మందికి పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం ఒక్క మండలంలోనే 2,32,75,000 ఈ ఒక్క మండలంలోనే మనం ఈ రోజున పెన్షన్ ఇచ్చే కార్యక్రమం. గుట్టుగుండాల పంచాయతీలు చూసుకుంటే రకరకాల పెన్షన్లు 16,78,500 పెన్షన్లు ఈ రోజున మనం ఇక్కడ ఇస్తా ఉన్నాం. వాటిల్లో విడో మహిళలు చూసుకుంటే 129, అలాగే సింగిల్ ఉమెన్ ఉన్నారు 4 సింగిల్ ఉమెన్ కేటగిరీలో, డిజేబుల్డ్ 34 ఉన్నారు, ఓఏపీ 187. ఇవన్నీ కలుపుకుంటే దాదాపుగా 16,78,000 రూపాయలు మనం ఇక్కడ పెన్షన్స్ ఇచ్చుకోవడం జరిగింది.
అలాగే పెన్షన్ కార్యక్రమం అయిన తర్వాత పెన్షన్ కార్యక్రమం మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మీకు అందరికీ తెలుసు. ఈ రోజున గూడూరులో ఆ కార్యక్రమం చేస్తా ఉన్నారు. వారు ప్రతి నెల కూడా 1వ తేదీ ఎక్కడో చోట ఏదో ఒక కాన్స్టిట్యున్సీలో పెన్షన్ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతా ఉంది. వారి సూచనల మేరకు మనం కూడా కేవలం ఈ ఒక్క పంచాయతీని కాకుండా ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్న 143 పంచాయతీ నాయకులకి నేను విజ్ఞప్తి చేసేది, వారి ఆ కార్యక్రమాన్ని మనం ప్రభుత్వం తరఫున మనం ఎంత సహాయం చేస్తున్నామో 3,000 ఉన్న పెన్షన్ 4,000 చేయడం అంటే చిన్న విషయం కాదు. అది దాన్ని మనం ఎంతమందికి ఇస్తున్నామని వాళ్ళకి ఒకసారి అందరికీ మనం కనపడతా ఉంటే పంచాయతీలో కనీసం ఒక 20% ఓటర్స్ కి మనం ప్రజలకి కనుక కనపడితే ఆ పెన్షన్ ఇచ్చే కార్యక్రమం ఇంకా చక్కగా ముందుకెళ్తుంది. మన గవర్నమెంట్ ఎంత సహాయం చేస్తుందని తెలిసే ఉద్దేశంతో సారు ప్రతి 1వ తేదీని చేయడం జరుగుతూ ఉంది. 143 పంచాయతీల్లో కూడా నాయకులందరూ కూడా పెన్షన్ కార్యక్రమం దయచేసి ఎవరు మిస్ చేయమాకండి. మీకున్న వీలుని బట్టి అక్కడ ఉన్న నాయకులను బట్టి మీరు దయచేసి కనీసం కొన్ని ఇళ్లన్నా మీరు అక్కడ తిరిగి పంచాయతీ అంతా కూడా వీలైతే అన్ని ఊళ్ళు కూడా తిరగచ్చు. ఒక్కొక్క ఊరికి ఎంతమంది ఉంటారు, 4-5 నాయకులు తిరిగినా కూడా దాదాపు పెన్షన్ అందరికీ కూడా మీరు దగ్గరుండి ఇచ్చే కార్యక్రమం దయచేసి అందరూ పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అలాగే తెలుగుదేశం పార్టీ ఈ రోజున కొండాపురం పంచాయతీలో తెలుగుదేశం పార్టీ అన్ని పంచాయతీ నాయకులు వచ్చున్నారు. ఈరోజు దాదాపు అందరూ చూస్తున్నారు లేదా అన్ని పంచాయతీ నాయకులు కూడా వచ్చున్నారు. మనకు ఒక క్యాలెండర్ ఉంది. మొదటి బుధవారం వచ్చే నెల అంటే ఇప్పుడు ఇది 1వ తేదీ 5వ బుధవారం అవుతుంది కాబట్టి ఈ బుధవారం వద్దు. ఈ బుధవారం కాకుండా నెక్స్ట్ వెన్స్డే నుంచి అంటే అది మొదటి బుధవారం కింద తీసుకొని నెక్స్ట్ వెన్స్డే నుంచి ప్రతి వెన్స్డే యూనిట్ ఇన్ఛార్జ్ మీటింగ్, అలాగే 2వ వెన్స్డే మండల మీటింగ్, అలాగే 3వ వెన్స్డే కాన్స్టిట్యూన్సీ స్థాయి మీటింగ్, 4వ వెన్స్డే నెల్లూరు జిల్లా పార్లమెంటరీ స్థాయి మీటింగ్. ఈ మీటింగ్లన్నీ పెట్టుకొని ఎక్కడైనా సాధక బాధకాలు చెప్పుకొని నాయకత్వ లోపాలున్నా నాయకత్వ సమస్యలున్నా అవి మాట్లాడుకొని లేకపోతే ప్రజలకు ఏది అందుబాటులో ఉండాలి, ఎక్కడ ఇబ్బంది పడుతున్నాం అనేది చూసుకొని ముఖ్యంగా మనం 2 విషయాలు రాబోయే రోజుల్లో కొత్త పెన్షన్లు రాబోతా ఉన్నాయి. అది ఇంకా డేట్ అనౌన్స్ చేయలేదు. కొత్త పెన్షన్లు రాబోతా ఉన్నాయి. అలాగే హౌస్లు కూడా మనం దాదాపుగా 13,500 ఇళ్లు ఈ రోజున డిమాండ్ ఎంట్రీలో పెట్టున్నాం. ఇళ్ల సైట్లు కూడా త్వరలోనే డిస్ట్రిబ్యూట్ చేస్తా. ఎవరికైతే 2,000 పైచీలకు ఇళ్ల సైట్లు మనం ఇవ్వాల్సి ఉంది వాటిల్లో అవి కూడా ఇచ్చే కార్యక్రమం. అలాగే ఉన్న భూమి వరకు ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం కూడా మనం ఉన్న వీలైనంత వరకు మనకు ఎంత భూమి ఉందో చూసుకొని పేదలందరికీ కూడా కనీసం 2 ఎకరాలు లేని పేదలందరికీ కూడా మనం భూమి ఇచ్చే కార్యక్రమం కూడా చేసుకుంటాం. ఆ 3 కార్యక్రమాలు ఈ వెల్ఫేర్ కార్యక్రమాలు కాకుండా. అలాగే మీకు అందరూ తెలుసు మనం వీలైనంత వరకు రోడ్లు వేసుకుంటా ఉన్నాం. ఈ రోజు సార్ రెడీ సార్. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అందించబడెను. పేదలందరికీ ఆధునిక వైద్యం చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడెను. వరి బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసెల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.